వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. మొన్నటిదాకా సంజు ఐపీఎల్లో చెన్నైకి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అతని పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. దానికి కారణం కేరళ ప్రీమియర్ లీగ్ లో అతన్ని అత్యంత ఖరీదైన ధరకు కొనుగోలు చేయడం. అవును, కేరళ క్రికెట్ లీగ్ 2వ సీజన్ కోసం జరిగిన వేలంలో సంజు శాంసన్ ని కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు 26.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఈ వేలంలో భారీ ధరకు అమ్ముడైన ప్లేయర్ గా సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, కొచ్చి ఫ్రాంచైజ్ సంజు కోసం ఏకంగా తమ పర్సులోని సగానికి పైగా మనీ పెట్టేసింది. అయితే సంజు కోసం అంత మనీ పెట్టడంతో వారి దగ్గర 23.2 లక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదట్లో 5 లక్షలతో ప్రారంభమైన బిడ్డింగ్ త్రిశూర్ ఒక్కసారిగా 20 లక్షలు పెంచడంతో ఈ బిడ్డింగ్ వార్ స్టార్ట్ అయింది. చివరకు కొచ్చి ఫ్రాంచైజీ 26.80 లక్షలకు శాంసన్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ప్లేయర్లను కొనేందుకు కేసీఎల్ మేనేజ్మెంట్ ఫ్రాంచైజీలకు 50 లక్షల రూపాయలు మాత్రమే నిర్ణయించింది. ఇక సంజు కంటే ముందు వచ్చిన బౌలర్ బసిల్ తంపినీని త్రివేంద్రం రాయల్స్ 8.4 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం సిరీస్లు ఏమీ లేకపోవడంతో సంజు శాంసన్ ఈ లీగ్ కి పూర్తిగా అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.